ఒక అందమైన మడుగులో చేపలు, కప్పలు ఆనందంగా జీవించేవి. వాటితో పాటు ఒక చిన్న తెల్లని బాతుకూడా అక్కడే ఉండేది. అందరూ ఎంతో స్నేహంగా రోజులు గడిపేవారు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఒక పెద్ద మొసలి ఆ మడుగులకి వచ్చింది. నీటిలో అలలు ఉప్పొంగాయి. మడుగులో ఉన్న జంతువులందరికీ కొంట భయం కలిగింది. మరుసటి రోజు ఆ మొసలి చిన్న బాతును తన పెద్ద నోటితో పట్టుకుంది. బాతు భయపడినా తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఓ మొసలిమామా, నన్ను తినకు. మనమందరం నీటిలోనే జీవించేవారమే. మనం మిత్రులం కదా అని బాతు వేడుకుంది. మొసలి ఆశ్చర్యంగా అడిగింది, అయితే నేను ఏమి తిని బ్రతకాలి? బాతు తెలివిగా చెప్పింది, నీకు ఇష్టమైన పండ్లు తిను, అవి నీకు బలమిస్తాయి. తర్వాత తన మిత్రుడైన కోతిని పిలిచింది. చెట్టుపై ఉన్న కోతి పండ్లను కిందికి వేయగా మొసలి వాటిని తిని పునింపుకుంది. ఆ రోజునుండి మొసలి పండ్లు తినడం ప్రారంభించింది. మడుగులో మళ్లీ శాంతి నెలకొంది. బాతు మరియు మొసలి స్నేహితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఒక తెలివైన నక్క అక్కడికి వచ్చింది. మొసలి మాంసాహారం మానేసిందని తెలుసుకొని దానిని ఎగతాళి చేస్తూ మాట్లాడింది. నక్క మాటలు విన్న మొసలి కోపంతో దాని కాలును పట్టుకుంది. నీవేనా ఆహారమవుతావు అని అంది. నక్క భయంతో వణికిపోయింది. అప్పుడు బాతు వెంటనే వచ్చి, ఓ మొసలిమామా, నక్కను వదిలిపెట్టు, అది జిత్తులమారి, దాన్ని తింటే నీకు కూడా వంకర బుద్ధులు వస్తాయి అని చెప్పింది. మొసలి ఆలోచించి నక్కను వదిలేసింది. నక్క తన ప్రాణాలు కాపాడిన బాతుకు కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత బాతు, మొసలి, చేపలు, కప్పలు అందరూ కలిసి స్నేహంగా జీవించసాగారు.